హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు రచించిన అమ్మకు కనువిప్పు. అమ్మ కొట్టవద్దే, తట్టుకోలేకపోతున్నా, ఆపవే అమ్మా. రేపటి నుంచి బాగా చదువుతాను, నువ్వు చెప్పినట్లే వింటాను. నిద్రలోనే సునీల్ కలవరిస్తుంటే గబాల్న లేచి వాడి దగ్గరికి వెళ్ళాడు రాంబాబు. ఏడవకు నాన్న, ఏం భయం లేదు. కొడుకు పక్కనే కూర్చొని తల నిమిరాడు రాంబాబు. రాంబాబు ఒక ప్రైవేట్ ఉద్యోగి. అతడి భార్య సరోజ. వారికి 2 పిల్లలు. అబ్బాయి సునీల్ 10వ తరగతి చదువుతున్నాడు. అమ్మాయి ఇందిర 8వ తరగతి చదువుతుంది. సమస్య ఏమిటంటే సునీల్ చదువులో వెనుకబడ్డాడు. పరీక్షలలో కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ మార్కులు వస్తున్నాయి. వాడు ఎంత కష్టపడి చదువుతున్నా గుర్తుండడం లేదని, పరీక్షలలో రాయలేకపోతున్నానని చెప్తున్నాడు. కొడుకు సునీల్కి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం సరోజకి అస్సలు నచ్చడం లేదు. ఈ విషయమై విపరీతంగా బాధపడిపోతుంది. రోజు సునీల్ దగ్గరే కూర్చొని చదివించడానికి నానా తంటాలు పడుతుంది. వాడిని చితకబాదుతోంది. అయినా వాడికి చదివేదేమీ బుర్రకెక్కడం లేదు. దీంతో సరోజ ప్రతిరోజు సునీల్ని కొట్టడం, తిట్టడం చేయకుండా ఉండటం లేదు. సునీల్ అయితే వాళ్ళమ్మని చూస్తే చాలు వణికిపోతున్నాడు. సరోజలో రోజు రోజుకు కోపం పెరిగిపోయి కొడుకుని శత్రువులా చూడడం మొదలుపెట్టింది. అదే స్కూల్లో సునీల్తో పాటే చదివే పిల్లలు తమ దొడ్లోంచి వెళ్తుంటే వారికి సునీల్ కంటే మంచి మార్కులు వచ్చాయని తెలిస్తే ఆ రోజు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. కొడుకని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టడం మొదలు పెడుతుంది. అందుకే సునీల్ నిద్రలో కూడా తల్లి కొట్టే దెబ్బలు గుర్తొచ్చి భయంతో కలవరిస్తున్నాడు. రాంబాబుకి కొడుకి పరిస్థితి చూస్తే జాలేస్తుంది. మర్నాడు ఉదయం భార్యతో, ఎందుకు వాడిని గొడ్డును బాదినట్లు బాదుతావు? వాడు జడుసుకొని నిద్రలో కలవరిస్తున్నాడు. నువ్వు అలాగే కొడుతూ పోతూ ఉంటే చదువు మాట దేవుడెరుగు, వాడేదైనా ఆగాయిత్యం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది అన్నాడు. సరోజ రాంబాబు మీదికి గయ్యమని లేచింది. తమరు అంతంత మాత్రం చదవబట్టే అలాంటి ఉద్యోగం తగలడింది. వీడిని సరైన దారిలో పెట్టకపోతే పెద్దయితే మీలాగే పనికి మాలిన ఉద్యోగం వస్తుంది అంటూ నోరు మోయించింది. రాంబాబుని ఈ విషయాలు కల్లోలపరిచాయి. వాటినే మనసులో పెట్టుకొని ఆఫీసులో సరిగ్గా పని కూడా చేయలేకపోయాడు. అది గమనించిన స్నేహితుడు రమణ విషయమేమిటని రాంబాబుని అడిగాడు. ఇంట్లో కొడుకు చదువు విషయం, తన భార్య వాడిని దండిస్తున్న విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు రాంబాబు. అంతా విన్న రమణ కాసేపు ఆలోచన చేశాడు. మీ ఆవిడకు ఎవరంటే గురి ఉందో వారి చేత ఆమె చేస్తున్న పని తప్పు అని చెప్పించు, తప్పకుండా దారిలోకి వస్తుంది. మీ కొడుక్కి దెబ్బలు తప్పుతాయి అని సలహా ఇచ్చాడు. రాంబాబుకి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. సరోజ ప్రతి గురువారం షిరిడీ సాయి మందిరానికి వెళ్ళి బోధనలు వింటుందని, అక్కడి గురువుగారు చెప్పే మంచి మాటలు ఆసక్తిగా విని వాటిని ఆచరణలో పెడుతుందని. అంతే, రాంబాబు ఆ సాయంత్రమే షిరిడీ మందిరానికి వెళ్ళి గురువుగారిని కలుసుకున్నాడు. తానెందుకు వచ్చాడో చెప్పాడు. ఆ సమస్యను పరిష్కరించమన్నాడు. నాయనా, నీ భార్య వచ్చినప్పుడు మాట్లాడతాను, ఆందోళన పడవద్దు అని చెప్పి దీవించి పంపించాడు గురువుగారు. గురువారం రానే వచ్చింది. సరోజ షిరిడీ సాయి మందిరానికి వెళ్ళింది. సాయి దర్శనం చేసుకున్న తర్వాత గురువుగారితో, మా అబ్బాయి బాగా చదవడం లేదు, వాడు చెడిపోతాడని భయంగా ఉంది అని తన బాధను ఆయనతో పంచుకుంది. గురువుగారికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు పని మరీ సులువైంది. అమ్మా, చదువుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. పిల్లల చదువుల విషయంలో వారు తీసుకునే శ్రద్ధ ఒక్కోసారి అనర్థాలకు కూడా దారితీస్తుంది.
ఒకే వయసున్న పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు. తాము ఆశించిన ఫలితాలు పిల్లల నుంచి పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది. పిల్లలను భయపెట్టడం, కొట్టడం, ఒత్తిడి తీసుకురావడం వల్ల వారు బాగా చదువుతారని, మంచి మార్కులు సాధించగలరని అనుకోవడం పొరపాటు. వారి తెలివితేటలకు తగ్గట్టే మార్కులు వస్తాయి. వారికి గుర్తింపును, ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప దండించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలపై అతిగా ఒత్తిడి తెస్తే వారికి చదువుపై అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది. వారికి జీవితంపై విరక్తి కూడా కలగవచ్చు. జీవించడానికి చదువు అవసరమే, కానీ చదివే జీవితం కాదు. చదువు లేని వారు, చదువులో వెనకబడిన వారు ఎందరో జీవితంలో విజయాలు సాధించారు. ముందుగా నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అంతకంటే ముందు మీ అబ్బాయిని ప్రేమగా చూడడం అలవాటు చేసుకో. ఫలితం సంగతి దేవుడెరుగు. నీ కొడుకు బెంగతో అనారోగ్యం పాలవకుండా కాపాడుకో అని బోధించారు. గురువుగారి మాటలతో సరోజకు కనువిప్పు కలిగింది. సునీల్ విషయంలో తానింతవరకు ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడింది. అయ్యో పాపం, పసివాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో, వాడిని సముదాయించాలి అనుకొని ఇంటికి బయలుదేరింది. ఆ రోజు నుండి సునీల్ పట్ల ఆమె తీరే మారిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.